తెలుసు నేను మీ సిద్ధార్థి. సో మనం నెక్స్ట్ ఎవర్ డ్రాయింగ్ చేయబోతున్నాం అంటే సుమన్ అన్న డ్రాయింగ్ గైస్. సో సుమన్ అన్న అంటే ఎంత మంచి మనిషి అంటే గైస్, నీకు డబ్బు ఉన్నా లేకపోయినా తిండి ఉన్నా లేకపోయినా నిజాయితీగా ఉండు, అదే నేను బతికిస్తాను. సో చాలా మంచి గైస్. సో మన బిగ్ బాస్ సీజన్ లో 14 వీక్స్ ఉన్నాడు గైస్. ఆయన చాలా నిజాయితీగా బయట ఎట్లున్నాడో లోపల కూడా అట్లనే ఉన్నాడు. సో అట్లానే 14 వీక్స్ ఉన్నాడు. సో మనం ఇప్పుడైతే ప్రెసెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు మనం మార్నింగ్ అయ్యే వరకన్నా మనం మీరు డ్రాయింగ్ కంప్లీట్ చేసుకుంటే మనం రేపు మాదాపూర్లో కలవచ్చు అన్నని. సో మనకు ఒక 10 వరకు టైం ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసి నేనైతే రేపు మార్నింగ్ అన్నకైతే ఎట్లైనా కంప్లీట్ చేసి డ్రాయింగ్ ఆటోగ్రాఫ్ తీసుకొని వస్తా గైస్. చలో మరి ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. చలో Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving. సో గైస్ సుమన్ అన్న అవుట్లైన్ స్కెచింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే గ్రిడ్ మొత్తం ఎరేజ్ చేద్దాం. On. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens like. సో గైస్ గ్రిడ్ అయితే క్లీన్ చేసిద్దాం. సో ఇదైతే అవుట్లైన్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో మార్నింగ్ అయితే కొంచెం షేడింగ్ చేద్దాం. సో మనకు యాక్చువల్ టైం లేదు. సో నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. సో మార్నింగ్ కొంచెం షేడింగ్ చేసి వెళ్ళిపోదాం. చలో గైస్. సో గుడ్ మార్నింగ్ గైస్. సో మనం అయితే కంప్లీట్ చేసేసినాం. యాక్చువల్లీ పొద్దున్న లేచి వీడియో తీద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మనకు టైం లేదు కదా. సో ఇదైతే ఫైనల్ టచప్స్ గైస్. ఎట్లొచ్చింది నేను చెప్పుర్రి. సో సిగ్నేచర్ పెడదాం ఇప్పుడు మనం. సో గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎట్లుందో కామెంట్ చేయరు గైస్. సో ఇప్పుడు మనమైతే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. చలో. సో గైస్ మనమైతే ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోతాం గైస్. చలో వెళ్ళిపోదాం. చలో. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. సో గైస్ మనమైతే లొకేషన్కి వచ్చేసాం. యాక్చువల్లీ పెన్ను మర్చిపోయినా. సో పెన్ను అయితే పక్కన ఒక షాప్ ఉంటే షాప్లోకి తీసుకొచ్చిన. సో ఆటోగ్రాఫీ తీసుకుని వచ్చినాం. చలో. ఫస్ట్ మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నా విన్నర్ కూడా కలవడం అయింది. ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు కదన్నా. పర్మిషనా? ఓకే. అండ్ కళ్యాణ్ పడాల విన్నర్ అండ్ రన్నర్ అప్ మన తనుజ గారు ఉన్నారు కాబట్టి, అండ్ లెమన్ పవన్ కూడా బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు కాబట్టి దాని మీద మన సుమన్ అన్న ఏమంటారు అండ్ సుమన్ అన్న బిగ్ బాస్ లో ఎలా ఉన్నారో అవన్నీ మాటలు కనుక్కోండి, ఓకేనా? అండ్ ఫ్యాన్స్ మీకు కూడా తర్వాత ఛాన్స్ ఇస్తాను, మీరు ఏదైనా అడగడానికి కూడా ట్రై, ఓకేనా? ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, ఓకేనా? అధ్యక్ష 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 మీరు అడిగిన క్వశ్చన్కి నీతిగా అబద్ధం తప్పకుండా చెప్తాను.
నిజంగా చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అందరినీ మిస్ చేసాము. మొత్తం ఆ 22 మెంబర్స్ని మనం నిన్నే కలడం అందరూ. కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలవడం అన్నది నిన్నే. చాలా హ్యాపీగా అందరూ మీట్ చాలా అవుతుంది. అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కలడం కానివ్వండి, నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ పడాలా గెలడం కానివ్వండి, నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు. ఈజ్ నౌ సెలబ్రిటీ కళ్యాణ్ అన్నది, కళ్యాణ్ పడాలా అన్నది చాలా సెలబ్రిటీ. ఇప్పుడు మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్ కళ్యాణ్. ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. 100% అనుకున్నానన్న కళ్యాణ్ అవుతారు. అంటే కళ్యాణ్ తొలుజ ఇద్దరిలో ఎవరప్పుడు అని అనుకున్నాము. కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కళ్యాణ్ పడాలని. అంటే యాక్చువల్లీ టీచర్ అంటే నేనని చెప్తాను నేను. నిజంగా ప్రపంచం ఏం చెప్తా అదే ప్రపంచం. అని అదే నాకు తెలియదు. యాక్చువల్లీ మన బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. మన స్ప్రే అది నిజంగా నాకు కనపడలేదన్నా. ఇంట్లో వస్తారన్నదే చూసాను నేను. యాక్చువల్లీ నిజంగా నేనైతే వాడలేదు ఎప్పుడూను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలిసింది. యాక్చువల్లీ ఆ స్ప్రే వల్లే ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తారు, దీని పని చెప్పండి అన్న. అండ్ మనం ఇది సుమన్ అన్నకి మాట్లాడదాం తీసుకున్నాం. లేదు లేదు ఫస్ట్ మా అందరూ ఏమడిగారంటే అన్న ఇప్పుడే వచ్చే బిగ్ బాస్ నుంచి అప్పుడే కనబడుతుంది మళ్ళీ నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ చేస్తున్నాడు అంత బిజీ. ఫోటో షూట్ స్టార్ట్ చేద్దాం. మీకు అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఖాళీ లేదు, ఖాళీ చూసుకొని వెళ్తానన్న. కళ్యాణ్ కూడా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత ప్లాన్ చేసి ఏదైనా మీ దైవం అంతా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యాన్స్ అందరు అయిపోయినాయి క్వశ్చన్స్. మళ్ళీ అడగండి ప్లీజ్. మీడియా వాళ్ళు కొంచెం ఆపండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ సహకరించినందుకు, వచ్చినందుకు. అండ్ సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకో మరో అభిమాని సుమన్ శెట్టి అన్న కోసం స్టేజ్ అండ్ వావ్ సూపర్. మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న. మీ లెక్కనే బతకాలంటే నీతిగా నిజాయితీగా ఉండాలని నాకు చాలా ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఎంతటి అభిమానం ఉంటే అంత స్కెచ్ చేసి తీసుకొస్తారు సుమన్ అన్న కోసం. సూపర్. మీ పేరేనా? సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. గచ్చిబౌలి నుంచి వచ్చిన సిద్ధు చూడండి ఎంత చక్కగా వేసుకున్నాను. మైక్ తీసుకోండి ప్లీజ్. ప్లీజ్ ఒకసారి స్టేజ్ కాల్ చేయాలి ప్లీజ్. అందరు స్టేజ్ సుమన్ అన్న అయితే మనకు సిగ్నేచర్ ఇచ్చింది గైస్.
ఫైనల్గా అయితే కలిసి వచ్చినాం. సో ఫుల్ బ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.